అమరావతి రైతుల బాధలు వర్ణనాతీతం. అటు వైఎస్ జగన్ ప్రభుత్వంలో, ఇటు కూటమి ప్రభుత్వంలో ఆ రైతుల ఆవేదన చెప్పుకోలేని విధంగా తయారైంది. ప్రస్తుతం అనుకూల ప్రభుత్వం వచ్చిన సమస్యల పరిష్కారంలో ఎలాంటి ముందడుగైతే పడలేని పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. తాజాగా మున్సిపల్ శాఖ మంత్రి కె నారాయణ ఎదుట గోడును వినిపిస్తూ ఓ అమరావతి రైతు గుండె ఆగిపోయింది. ఈ ఘటన కేవలం అమరావతి రైతుల్లోనే కాదు, ప్రతి రైతు గుండెను కదిలిస్తోంది. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిలో కన్నీళ్లు తెప్పిస్తోంది. అమరావతి రాజధాని ప్రాంతమైన మందడలో గ్రామ సభ చేపట్టారు. సిడి యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వాలని కోరాం. అమరావతి రాజధానికి తమ పొలాలు ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే సింగపూర్ వాళ్ళకు ఇచ్చిన స్థలంలోంచి తమకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లను సిఆర్డిఏ అధికారులు ఇచ్చినట్టు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాగులో ఎందుకు ఇచ్చారని అధికారులను ప్రశ్నించగా మంత్రి నారాయణ ఆదేశాలన్నట్లుగా ఆ అధికారులు తెలిపినట్టు ఆ రైతు తెలిపారు. ఇంత లోతు నేళ్లలో మంత్రి నారాయణే తమను ముంచాడనే తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందుకే అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లలోనే స్థలాలు ఇవ్వాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ముక్కలు ముక్కలుగా ఫ్లాట్లు ఇవ్వడం అంటే గొంతు కోయడమే అని రైతు రామారావు ఉద్వేగానికి లోనయ్యారు. ఇలా తనలాంటి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఒక్కసారిగా రైతు రామారావు కూలిపోయారు. సిపిఆర్ చేసిన లాభం లేకపోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా తుది శ్వాస అయితే విడిచారు. ఇది ప్రభుత్వ హత్య అని పలువురు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో రైతు గుండె ఆగిపోవడం చాలామంది రైతు హృదయాలని కలిచివేస్తోంది. ఇప్పుడు